అంజలి గురించి అడిగితే అలా మొహమొహాలు చూసుకుంటారేమిట్రా? ప్రీతి, ఏం జరిగింది చెప్పవే, ఏం జరిగింది? అంజలి ఇంట్లో లేదు నానమ్మ. అత్తయ్య అంజలిని పంపించేసింది. ఇప్పటి వరకు నువ్వు చేసిన దారుణాలు, మాకు జరిగిన ఘోరాలు చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివుడు, ఏంట్రా ఇది? ఇంట్లో నువ్వు నీ కొడుకులు ముగ్గురు మొగాళ్ళున్నారు. ఓ ఆడపిల్లని అలా ఇంట్లోంచి పంపించేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారా? గీతాంజలిని ఎందుకు ఆపలేకపోయారా? ఎందుకు ఆపలేకపోయారు? అయిన వాళ్ళందరికీ దూరమై అనాథైన అంజలికి సాయం చేద్దామని నిర్ణయించుకున్నారు మీ నాన్న. అలాంటి అంజలిని గీతాంజలి గెంటేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మీకు మనసు ఎలా ఒప్పిందిరా? మనసు ఎలా ఒప్పింది? ఇదేనా ఇదేనా మీరు ఆయన దగ్గర నేర్చుకున్న సంస్కారం? ఇదేనా ఆయన నిర్ణయానికి మీరు ఇస్తున్న గౌరవం? చెప్పండి రా, చెప్పండి. ఒరే మనీష్, ఇలా రారా, ఇలా రా. నువ్వెందుకురా మౌనంగా ఉన్నావు? బిజినెస్ విషయంలో మీ అత్త ఏదైనా పొరపాటు చేస్తుంటే అలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పేవాడివి కదరా. మరి ఇంటి విషయంలో తను పొరపాటు చేస్తుంటే ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? చెప్పరా? ఓహో, మీ నాన్నకు లాగా నీకు నీ తమ్ముడికి కూడా మీ అత్తయ్య మీద ఉన్న ప్రేమ మీ కళ్ళని కప్పేసిందిరా. అంటే నానమ్మది అత్తయ్య మాటలకి ఎదురు చెప్పలేక. చెప్పాలిరా, చెప్పాలి. వదండి. అత్తయ్యనా అమ్మైనా తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలి. కూతురు వయసున్న ఓ ఆడపిల్లని, పెద్ద మనసుతో కూతురులా చూసుకోవలసిన ఓ ఆడపిల్లని అలా ఇంట్లోంచి గెంటేయటం తప్పు అని గట్టిగా చెప్పాలిరా. వదలండిరా. ఇది ఆవేశం కాదురా, ఆవేశం కాదు, బాధరా, బాధ. గుండెల్ని పిండేస్తున్న బాధ, బాధరా. చెప్పేది విను నానమ్మ. నాకేం అక్కర్లేదు. ప్లీజ్, నేను చెప్పేది వదలరా. ఏంటయ్యా ఇది? ఏం చెప్తున్నారు? శివుడు, ఎప్పుడో చేసిన పాపం మీ నాన్నని అలా తీసుకెళ్లిపోయిందిరా. ఆడపిల్లని అలా ఇంటి నుంచి తరివేసిన పాపం కూడా మూట కట్టుకుంటే ఆ పాపం నన్ను మీ నాన్న దగ్గర నేను ఇలా మాట్లాడకూడదు అంటే మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోవాలరా. ఇంట్లోంచి బయటికి పంపించేసిన ఆడపిల్లని వెతికి మరి ఇంటికి తీసుకురావాలరా. ఒరే ఒరే మనీష్, వెళ్ళి అంజలిని తీసుకురా. వెళ్ళరా, వెళ్ళు. ఒరే శివుడు, వెళ్ళరా, వెళ్ళి అంజలిని తీసుకురారా. వద్దురా, నాకేమొద్దు. అంజలి వచ్చేంత వరకు నాకేమొద్దు, నాకేమొద్దు. ఒరే శివుడు, వెళ్ళరా, వెళ్ళి అంజలిని తీసుకురా. అంజలి ఎక్కడ? నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్, నాకొద్దు, ప్లీజ్ వద్దు చెప్పారా. మన మనవరాల్ని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నీదే రత్నం.
ఇంటికి నేను రాను. నువ్వు రావాలి. రాలేను. రమ్మంటున్నారు. ఎవరు? నాన్న నానమ్మ వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు. అమ్మ రమ్మలేదు కదా. అమ్మ ఏంటి? అది అమ్మగారు, గీతాంజలి అమ్మగారు రమ్మలేదు కదా అని అంటున్నారు. నన్ను వెళ్ళిపోమని చెప్పింది ఆవిడే కదా. ఆవిడ రమ్మనకుండా వచ్చి మళ్ళీ ఆవిడ్ని నేను బాధ పెట్టలేను. అంజలి, నువ్వు రాకపోతే ప్రాబ్లం అవుతుంది. అంజలి, నేను వస్తేనే ప్రాబ్లం అవుతుంది. నేను తాతగారి వల్ల ఇంటికి వచ్చాను. తాతగారితోనే ఆ ఇంటికి నాకు ఉన్న రుణం తీరిపోయింది. ఇంకా నాకు ఆ ఇంటికి వచ్చే అర్హత లేదు. నేను రావాల్సిన అవసరమూ లేదు. ఉంది, అవసరం ఉంది. నానమ్మ పరిస్థితి బాగోలేదు. అవును అంజలి, ఆయాసంతో చాలా బాధపడుతుంది. నువ్వు వస్తే గానీ ఇన్హేలర్ తీసుకోనని మొండికేస్తుంది. అయ్యో, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వే ఆవిడ ఊపిరి. ఇంకేం ఆలోచించకుండా పద వెళ్దాం. సరే, పద వెళ్దాం. అమ్మా, అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? ఇది అంజలిని తీసుకురావడానికి మనీష్ వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు. నువ్వు ముందా ఇన్హేలర్ తీసుకోమ్మా. నాకేమొద్దండి, నాకేమొద్దు. అంజలి కనిపించిందా? అంజలి కనిపించలేదు. అయ్యో 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 దేవుడా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, మనీష్ ఖచ్చితంగా అంజలిని తీసుకొస్తాడమ్మా. అమ్మా తీసుకురామ్మా, అమ్మా. చెప్పింది. అంజలి, అమ్మా, అమ్మా అంజలి. వచ్చావమ్మా, నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలేదమ్మా. మీకేమైంది? మీకేం కాదు అంజలి? నువ్వు వస్తే గాని నాన్నమ్మ ఇన్హేలర్ తీసుకోనంటుంది. అంజలి, నువ్వు వెళ్ళిపోయావని తెలిసినప్పటి నుంచి ఇంతే అంజలి. మా మాట వినడం లేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. అయ్యో అమ్మమ్మా, ఇలా అయితే ఎలాగా? ఉండండి, నేను మీకు వాటర్ తీసుకొస్తాను. టాబ్లెట్ వేసుకుందరు. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉందిరా. ఇప్పుడు ఇంకా కొంతకాలం బతుకుతానన్న ధైర్యం వచ్చిందిరా. అరే మనీష్, ఇలారా. నువ్వు తీసుకొచ్చింది అంజలిని మాత్రమే కాదురా, పోయిన నా ధైర్యాన్ని వెనక్కి తీసుకొచ్చు. ఎక్కువ మాట్లాడకండి అత్తయ్య గారు, ఇప్పటికే చాలా ఆయాసపడ్డారు కదా. పర్లేదమ్మా, అంజలి వచ్చింది కదా, నాకేం కాదు. అమ్మమ్మ రండి, టాబ్లెట్ వేసుకుందరు. ఇదిగో. ఏంటి ఆలోచిస్తున్నారు? అంజలి తిరిగి వచ్చిన విషయం ఏదో గీతాంజలికి ఫోన్ చేసి చెప్పేయండి. అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా చెప్తే వెంటనే అత్తయ్య బయలుదేరి ఇక్కడికి వస్తుంది. అత్తయ్య వచ్చిందంటే మళ్ళీ గొడవ జరుగుతుంది. నాన్నమ్మ ఎమోషనల్ అవుతుంది, నాన్నమ్మ హెల్త్ అప్సెట్ అవుతుంది. అది కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నావేంటమ్మా? అది కాదురా, గీతాంజలి చెప్పాలి కదా. అన్నయ్య ఆలోచన కరెక్ట్. ఇంకొకసారి గొడవ జరిగిందంటే అంజలి పర్మనెంట్ గా మన ఇంటికి దూరం అయిపోతుంది. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది కాదురా. అవునవును, నాన్నమ్మకి చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. మీరేమంటారండి? ప్రస్తుతం వాడు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఓకే, మీకు కరెక్ట్ అనిపిస్తే అలాగే చెయ్యండి. రేపు గీతాంజలికి సమాధానం చెప్పాల్సింది మీరే కదా. రేపటి సమాధానం కన్నా ఈ రోజు ప్రశ్నగా మారిన మా అమ్మ ఆరోగ్యం నాకు ముఖ్యం.
నేను అమ్మ ఆరోగ్యం గురించి తప్ప గీతాంజలి గురించో అంజలి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అలా వెళ్ళిపోవడానికా నువ్వు ఇక్కడికి వచ్చింది? చెప్పు, నాకు సమాధానం చెప్పు. అంటే అమ్మ అలా గెంటేస్తే వెళ్ళిపోతావా? సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తెలియట్లేదు. నా దారంతా నాకు చీకటి కనిపిస్తుంది. కాదు, ఇప్పుడే నీ జీవితానికి ఒక వెలుగు వచ్చింది. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ అమ్మను కలవటమే నీ ఆశని చెప్పావు కదా. ఆ ఆశే కదా నేను ఇంతకాలం బతికించింది. ఏదో ఒక రోజు మీ అమ్మను కలుస్తానన్న నమ్మకంతోనే కదా నువ్వు బతుకుతున్నది. మీ అమ్మ ఎవరో తెలియనప్పుడే అంత ఆశతో అంత నమ్మకంతో ఉన్నదానివి. ఇప్పుడు మీ అమ్మ పలానా అని తెలిసాక ఆ ఆశను వదులుకొని ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటావా? భవిత, రోహిత్, కృష్ణజలాగా నువ్వు కూడా గీతాంజలి బిడ్డవే కదా. వాళ్ళు పొందిన అమ్మ ప్రేమను నువ్వు కూడా పొందాలి కదా. అలా అమ్మ ప్రేమను పొందటం నీ హక్కు కదా. ఎంత కష్టమైనా ఆ ప్రేమను సంపాదించడం నీ బాధ్యత కదా. నువ్వు మీ అమ్మ దగ్గరికి చేరటమే నువ్వు ప్రారంభించిన ప్రయాణానికి గమ్యం. నువ్వు మీ అమ్మ ప్రేమను పొందటమే నీ జీవిత కథకి న్యాయం. ఇప్పటి వరకు మీ అమ్మ గురించి తెలుసుకోవడం కోసం నువ్వు చేసింది ప్రయత్నం కాదు, అది ఒక పోరాటం, ఒంటరి పోరాటం. ఇంతకాలం మీ అమ్మ గురించిన ఆలోచనలతో నీ మనసులో జరిగింది సంఘర్షణ కాదు, అదో యుద్ధం. నీలో నువ్వే చేస్తున్న యుద్ధం. యుద్ధం మధ్యలో పోరాటాన్ని ఆపేసి వెళ్ళిపోతే నీ ఓటమిని నువ్వే అంగీకరించినట్టు అవుతుంది. నువ్వు వచ్చింది ఓడిపోవటానికి కాదు, మీ అమ్మ మనసు గెలవటానికి, మీ అమ్మని గెలుచుకోవడానికి. అలా గెలవాలి అంటే నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నాతో పాటు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచే నువ్వు యుద్ధాన్ని చెయ్యాలి. కురుక్షేత్రంలో అర్జునుడికి అండగా కృష్ణుడున్నట్టు నీకు అండగా నేనుంటాను. కృష్ణుడు సారథిలా సాయం చేశాడు, యుద్ధం మాత్రం అర్జునుడే చేశాడు. నేను నీకు అలా సాయమే చేయగలను, యుద్ధం మాత్రం నువ్వే చెయ్యాలి. మీ అమ్మ మనసు నువ్వే గెలవాలి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన పొరపాటున కూడా నీ మనసులోకి రాకూడదు. రేపు మళ్ళీ మీ అమ్మ వచ్చి గొడవ పడినా, నా మనవళ్ళు మనవరాళ్ళు నీతో గొడవ పడినా, ఆఖరికి నేనే నీతో గొడవ పడినా కూడా నువ్వు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది మీ అమ్మ ఇంటికే వెళ్ళాలి. ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. నీ పుట్టుకకు కారణం మీ అమ్మని చేరటం, మీ అమ్మని గెలవటం, మీ అమ్మతో కలిసి బతకడం. ఆ విషయం మాత్రం కలలో కూడా మర్చిపోవద్దు. అర్థమైందా? అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నేను మా అమ్మమ్మతోనే ఉంటాను. మా అమ్మని గెలుచుకుంటాను. జరిగిన దానికి మీడియా ముందు నువ్వు మా అత్తయ్యకి సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఎప్పుడో చెప్పాను కదా, నువ్వే వినలేదు. ఇప్పుడు వింటాను. ఇప్పుడు మీ అత్తయ్య గారికి సారీ చెప్తాను. మేడం, ఆ అంజలి టీవీలో మీ గురించే మాట్లాడుతుందంట. వాట్? నా గురించి మాట్లాడుతుందా? అవును మేడం. గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్. అవును మేడం,
మీ గురించే వచ్చాను. నా వల్ల జరిగిన తప్పుకి మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. జరిగిన దాంట్లో తప్పంతా నాది తప్ప మీ తప్పు అనుమంత కూడా లేదు.